హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజు ఏమంటే ఒక మంచి రెసిపీతో వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో స్టార్టింగ్ లోనే ఈ రెసిపీ పెట్టేస్తున్నాను. ఇదేమంటే మునక్కాయలు తెచ్చుకున్నాను కదా ఇంటి దగ్గర నుండి. చాలా మునక్కాయలు పంపించారు ఆంటీ. ఆ రోజే సాంబార్ చేశా కొన్ని మునక్కాయలు వేసుకొని. ఇంకా మునక్కాయలు ఉన్నాయి. సో ఇంకా మునక్కాయలతో ఇంకా ఏమైనా వెరైటీస్ చేయొచ్చా అనేసి నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఈ రెసిపీ ఒకటి నాకు దొరికింది. సో చూద్దాం, ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అనుకున్నాను. దీని పేరు ఏమంటే ములక్కాడ రసం అంట. సో ఇంకా ఇది మునక్కాయ రసం మన దాంట్లో. సో అందుకనేసి అది చేసుకుంటున్నాను. మీ అందరితో కూడా షేర్ చేస్తాను. చాలా బాగా వచ్చింది. ఎంత ఎమ్మీగా ఉందంటే నాకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ టైం ఇలానే చేసుకుంటా ఉండాలి అప్పుడప్పుడు అనేసి అనిపించింది. నార్మల్గా మనము మునక్కాయ సాంబార్, మునక్కాయ కర్రీ, మునక్కాయ ఫ్రై చేసుకుంటాము. ఇంకా కొందరు ఏమంటే మునక్కాయలో మటన్ వేసుకొని చేసుకుంటారు. సో మా మమ్మీని అడిగితే మునక్కాయలు చాలా ఉన్నాయి మమ్మీ, ఏం చేయాలి అంటే మునక్కాయ మటన్ వేస్ట్ చేయి, చాలా బాగుంటుంది, ట్రై చేయి ఒకసారి, పెట్టు, సుదర్శన్ వాళ్ళకి కూడా నచ్చుతుంది అనేసి చెప్పింది. కానీ మా సుదర్శన్ వాళ్ళకి ఇలా వెజిటేబుల్స్లో మటన్, చికెన్ ఏదైనా చేసి యాడ్ చేసి చేసామనుకోండి, ఫస్ట్లో ఒక్కొక్కసారి చేసి ఉన్నాను, నచ్చవన్నమాట. అందుకనేసి ఎప్పుడు చేయను. కానీ ఈసారి చేయాలనిపించింది. సో ఫస్ట్ ఇది రెసిపీ ట్రై చేద్దాం, మళ్ళీ మమ్మీ చెప్పిన రెసిపీ కూడా ట్రై చేద్దాంలే మళ్ళీ అనేసి. అన్ని మునక్కాయలు ఉన్నాయన్నమాట. అసలు ఊరు నుండి తెచ్చుకున్న మునక్కాయలే కాకుండా ఇంకా మునక్కాయలు ఉన్నాయి నా దగ్గర. అవి ఎలా వచ్చాయో మీతో షేర్ చేస్తాను బ్లాగ్లోనే. ఇంకా నేను ఇక్కడ కుక్కర్లో ఏమేమి వేసాను అన్ని చూసా కదా. ఇంకా ఈ కుక్కర్ ఏమంటే ఇండస్ వ్యాలీ కుక్కర్. నా కుక్కర్స్ కూడా చాలా బాగుంటాయి. ఇండస్ వ్యాలీలో చాలా క్వాలిటీగా ఉంటాయి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ దీని లింక్ కూడా ఇస్తాను. ఇంకా మీరు నా కూపన్ కోడ్ యూస్ చేస్తాను, 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఉంటుంది, చెక్ చేయొచ్చు. అలా కుక్కర్లో అన్ని పెట్టేసిన తర్వాత ఇక్కడ దీనికి ఒక మసాలా, అంటే మనం ఇప్పుడు రసం పౌడర్ చేసుకుంటాం కదా, అట్లా దీనికి ఒక పౌడర్ చేసుకుంటున్నాను. దీంట్లో ఏమంటే నార్మల్ గా మిరియాలు, జీలకర్ర, ధనియాలు. నార్మల్ గా రసం కంటే నేను కొంచెం అట్లా ఫ్రై చేసుకుని మళ్ళీ పౌడర్ కొట్టుకుంటాను. దీనికి అలానే కొట్టేసుకోవాలన్నమాట, పౌడర్ గ్రైండ్ చేసేసుకోవాలి. సో మునక్కాయ ఇదేమంటే ఒక 4 విజిల్స్ ఏమో పెట్టాను. సో 4 విజిల్స్ తర్వాత ఇంకా దీన్ని ఏమంటే మంచిగా మనము మ్యాష్ చేసేసుకోవాలన్నమాట. ఇట్లా చూసారు కదా మీరు. దీంట్లోనే మునక్కాయలు కూడా వేసేసాను, చింతపండు కూడా వేసేసాను అనమాట, టొమాటో, ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి అన్ని వేసేసి ఇలా మంచిగా మ్యాష్ చేసేసుకోవాలి. చాలా హెల్దీ రెసిపీ కూడా ఇది. ఇంకా రీసెంట్ గా మేము ఒక నందన రెస్టారెంట్ కానీ వెళ్ళాం కదా, అక్కడ ఫస్ట్ మునక్కాయ సూప్ కూడా ట్రై చేసాం. అది కూడా చాలా బాగుంది. అప్పుడు అనిపించింది నెక్స్ట్ టైం మునక్కాయ సూప్ ఇంట్లో ట్రై చేయాలి అని. సో ఇలా ఎలాగో మునక్కాయలు ఎక్కువ ఉన్నాయి కదా, సో ఒక్కొక్కటి అలా ట్రై చేయాలి అనిపించింది అనమాట. అది మునక్కాయ సూప్ కూడా ట్రై చేస్తే అది కూడా కంపల్సరీగా షేర్ చేస్తాను. సో మేబీ ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్ అనుకుంటాను. ఇగో మునక్కాయలు కూడా ఉడకపెట్టేసి ఇలా మ్యాష్ చేసేసుకొని ఆ సూప్ అంతా వచ్చిన తర్వాత ఇంకేమైనా చేయాలేమో, ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను త్వరలోనే ఒకవేళ చేసుకుంటే. నేను ఇలా ఒక స్ట్రైనర్ తీసేసుకొని దాని తర్వాత దీంట్లో అంతా ఫిల్టర్ చేసేసుకోవాలన్నమాట. ఇది అంతా పల్ప్ అంతా ఉంది కదా, అదంతా మంచిగా వచ్చేస్తుంది, అంతా ఫిల్టర్ అయిపోతుంది అనమాట. తర్వాత ఇంకా తీసి పక్కన పెట్టేసుకొని, ఇంకా రసం లాగా ఉంటుంది కదా, సో అది కొంచెం థిక్ గా ఉంటుంది. మనకు కావాలంటే ఇంకొద్దిగా వాటర్ కూడా వేసేసుకోవచ్చు, లేదా ఇంతే కావాలనుకుంటే ఇలాగే పెట్టేసుకోవచ్చు. అంటే కొంచెం పులుపు ఎక్కువ అయింది అలా అనుకున్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు దీనికి పోపు అనమాట, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇంకా పోపు వేసేసుకోవాలి. ఇంకా దీనికి ఏమంటే నేను ఊరు నుండి చిక్కుడుకాయలు కూడా తెచ్చుకున్నాను కదా, సో ఆ చిక్కుడుకాయలతో ఫ్రై లాగా లైక్ ఏమంటారు గుజ్జులాగా వస్తుంది కదా, సో అలా చేసేసుకుందాము అనేసి అని ఇంకా అది కూడా ఉడక పెట్టుకుంటున్నాను పక్కన స్టవ్లో. ఇంకా మన రసంకి పోపు ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే పోపు వేసేసుకుంటున్నాను. ఆ పౌడర్ ఒకటి కొట్టి పెట్టుకున్నాను కదా, ధనియాలు, మిరియాలు, జీలకర్ర పౌడర్, సో అది కూడా దీంట్లోనే మిక్స్ చేసేసుకొని ఇంకా దీంట్లో ఏమంటే హింగు వేసుకుంటున్నాను, ఇంగువ. సో అది కూడా అంత బాగా ఇలా ఫ్రై చేసేసుకొని ఇంకా దాంట్లో పెట్టేసుకోవడమే. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, పప్పు చారు అనొచ్చు అనమాట. దీనికి ఇలా రసం లాగా ఉండదు, అలా అనేసి సాంబార్, మునక్కాయ సాంబార్ లాగా ఉండదు, పప్పు చారు లాగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉండింది ఆ రోజు. మా సుదర్శన్కి, టెడ్డీకి బాగా నచ్చింది అసలు. ఇంకా దీనికి మనం నార్మల్ గా ఆమ్లెట్ కానివ్వండి, ఇంకా చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై అట్లాంటివి ఇంకా బాగుంటుంది, ఫిష్ ఫ్రై మెయిన్ గా ఇంకా బాగుంటుంది. ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి నేను చిక్కుడుకాయ ఫ్రై చేసేసుకుందాం అన్నట్టుగా ఇంకా చిక్కుడుకాయ ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా ఇలా మనం పోపు వేసేసుకున్న తర్వాత రసం అయితే జస్ట్ అలా పొంగు వచ్చిన తర్వాత ఆఫ్ చేసేస్తాం కదా స్టవ్. కాకపోతే ఇదేమంటే మంచిగా ఉడకాలి, కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. సో రెడీ అయిపోయింది మునక్కాయ రసం ఇంకా చిక్కుడుకాయ ఫ్రై. ఒకవేళ మీకు తెలియకపోతే మాత్రం ట్రై చేయండి, చాలా నచ్చుతుంది మీకు. ఇంకా అలా ఆ రోజు లంచ్ కి ఇలా చేసుకున్నాము. ఇంకా ఎంత బాగుండిందో అసలు, చాలా నచ్చింది. ఇంకా మా సుదర్శన్కి అయితే హాఫ్ తినేసాడు, అంత నచ్చింది. ఇంకా నిన్న మునగాకు ఫ్రై ఉంది కదా, అది కొద్దిగా, కాకరకాయ ఫ్రై కూడా ఉంటే అవి కూడా పెట్టుకొని తిన్నాను. ఇంకా ఆ రోజు ఏమంటే సూర్య అన్న వాళ్ళ పిల్లలు వచ్చున్నారు అన్నమాట ఇంటికి.
పని చేశారా పడట్లేదు చాలా టైట్ అయిపోయిందిరా గేమ్ పౌడర్ వేసుకుంది నీకెందుకు రా మేము గేమ్ అంటే గేమ్ ఆడుతున్నాము నువ్వు వేసుకో సరే ఎట్లరా వీడు మొత్తం కొట్టేస్తున్నాడు రా 20, 30, 40, 50 వాళ్ళు పడింది అది మా సుదర్శన్ క్యారమ్స్ తో ఆడాడు. ఆ పౌడర్ తోనే ఆడతాడు అనమాట. ఇంకా లడ్డుగా ఇడ్లీ వచ్చిందని చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్ లో. చూసారా ఎంత లాగ్ వచ్చాయో అసలు. ఇంకా నైట్ కి ఏమంటే ఇడ్లీ చేసి ఇంకా ఎలాగో ఆ పప్పుచారు లాంటి మునక్కాయ సాంబార్ ఉంది, రసం ఉంది. దాని తర్వాత ఇంకా చట్నీ కూడా చేశాను. ఇంకా ఆ రోజు నాకు ఎన్ని ప్రసాదాలు వచ్చాయి. ఇంటి దగ్గర నుండి ప్రసాదం తెచ్చుకోనున్నామా. ఇంకా మళ్ళీ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఏమంటే ఇదిగో ఇంత పెద్ద లడ్డు, తిరుమల లడ్డు మళ్ళీ ప్రసాదంగా ఇచ్చారు. నాకు నెక్స్ట్ వచ్చేసి అరుణాచలం ప్రసాదం అనేసి మా సుదర్శన్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో ఆ అబ్బాయి కూడా ఇచ్చి పంపించారు. అసలు ఈ మధ్య ఎవరు చూసినా అరుణాచలంకి వెళ్ళిపోతా ఉన్నారు కదా. ఇంతకు ముందు మా సునీల్ వెళ్తా ఉంటే అదొక్కటే తెలిసేది నాకు. ఇప్పుడు ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. ఎక్కడ అడిగినా మేము అరుణాచలంకి వెళ్ళేసి వచ్చామనే చెప్తున్నారు. ఇంకా ఇది వచ్చేసి గ్రహణం రోజు, అంటే సండే నైట్ గ్రహణం కదా, ఇది మండే మార్నింగ్. సో కుంభరాశి వాళ్ళకి అస్సలు బాగాలేదని చెప్పారు అనేసి నేను ఇంకా సుదర్శన్ తీసుకెళ్లి టెంపుల్కి వెళ్ళాను. ఇంకా అక్కడ ఆ రోజు శివలింగంకి మనము పాలాభిషేకం చేసిన తర్వాత శనీశ్వరుడికి కూడా ఇలా పూజ చేసుకోవాలి. ఇంకా అక్కడ పూజారి గారు ఉంటారు కదా, ఆయనకి ఏమంటే మనము వైట్ ఒకటి టవల్ లాంటిది, లేకపోతే ఏదైనా పంచ లాంటిది, ఇంకా బియ్యము, నెక్స్ట్ వచ్చేసి పాలు, పెరుగు, బనానాస్ అంటే ఫ్రూట్స్ ఏదైనా, సో అది, ఇంకోటి మనీ కొంచెము, ఇంకోటి కూడా ఏదో ఇచ్చాము, అదేమో గుర్తు రావట్లేదు. సో అవి అక్కడ ఇచ్చేసి కాళ్ళు మొక్కుకొనేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాం. గ్రహణం రోజు అయితే నిన్నైతే చాలా పాటించాను. చాలా మంది పాటించలేదు అనేసి కూడా తెలుసుకున్నాను తర్వాత. బట్ నేను మాత్రం చాలా పాటించాను. నా ఫ్రెండ్స్ చాలా మంది నాకు హెల్ప్ చేశారు ఏం చేయాలి ఏంటి అనేది. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సూర్య అన్న, రాధిక వాళ్ళు కూడా దర్బా తీసుకొచ్చి ఇచ్చారు. అవన్నీ ఎలా పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, నెక్స్ట్ డే ఏం చేయాలి దాన్ని, సో అవన్నీ కూడా చేశారనమాట, వాళ్ళు చెప్పారు. సో అలాగే చేసుకున్నాను. ఇంకా ఇక్కడ ఏమంటే టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసిన తర్వాత ఆ రోజే లాస్ట్ డే అనమాట. ఎలా అంటే టెడ్డీ వాళ్ళ స్కూల్లోనే 11th and 12th క్లాసెస్ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ పియూ అంటారు, పియూసీ అంటారు, మన సైడ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటాం కదా. సో అలా ఇంకా యాక్చువల్గా అయితే మేము 10th వరకు ఇక్కడ పెట్టేసి టెడ్డీని ఇంటర్కి మనం ఆంధ్రాలో చేర్పించేసుకుందాం, తిరుపతిలో చేర్పిద్దాము అలా అనేసి అనుకున్నాము. కానీ ఆ టైంకి ఏమంటే సో అడ్మిషన్స్ ఇక్కడ బెంగళూరులో ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్లో అడ్మిషన్ స్టార్ట్ అయిపోయినాయి. మనం ముందే బుక్ చేసుకొని పెట్టుకోవాలి సీట్, లేకపోతే దొరకదు కూడా. సో అట్లా టెడ్డీ వాళ్ళ స్కూల్లోనే ఇంకా మాకు మెయిల్ పంపించారు, మీకు ఏమైనా అడ్మిషన్ కావాలంటే ఫిల్అప్ చేసేసేయండి ఫామ్, మళ్ళీ లాస్ట్ డేట్ ఈ రోజే అట్లా అన్నట్టుగా. సో చేసి పెడదాం కదా, మళ్ళీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎక్కడ కుదురుతుందో తెలియదు కరెక్ట్గా మనకి అన్నట్టుగా టెడ్డీ వాళ్ళ స్కూల్లో కూడా సీట్కి బుక్ చేసి పెట్టుకుందాం అన్నట్టుగా అక్కడ ఇంకా ఆ రోజు మెయిల్ ఆ ఫామ్ అంతా ఫిల్అప్ చేస్తున్నాం. సో మన కేటగిరీస్ ఉంటాయి కదా, ఏ స్ట్రీమ్ తీసుకోవాలి అన్నట్టుగా. సో ఇక్కడ ఏమంటే మ్యాథమెటిక్స్, బయాలజీ, తర్వాత కెమిస్ట్రీ, కామర్స్, సో అట్లా ఉంటాయి. పీసీఎంసీ తీసుకుందాము టెడ్డీకి అనేసి అనుకున్నాం మేము. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, దాని తర్వాత కంప్యూటర్ సైన్స్ అనమాట. సో ఇంకా చాలా కేటగిరీస్ ఉన్నాయి. సో మనం చూస్ చేసుకుంది పీసీఎంసీ అన్నట్టుగా, దాంట్లో సీట్ బుక్ చేసి పెట్టుకుందాము అన్నట్టుగా ఫిల్అప్ చేసి పంపిస్తున్నాము. మనం ఇప్పుడు మ్యాథమెటిక్స్ చేసుకున్నాము అంటే నెక్స్ట్ బీటెక్ చేస్తుంది. సో బీటెక్ తర్వాత అయినా, బీటెక్ చదువుతూ అయినా మనం ఇంకా నెక్స్ట్ ఏం కావాలి అన్న కూడా చేసుకోవచ్చు, సివిల్స్ రాయాలన్నా కూడా రాసుకోవచ్చు. సో అదంతా థింక్ చేసి మేము టెడ్డీకి అది ఇంట్రెస్ట్ కాబట్టి ఇంకా పీసీఎంసీలో జాయిన్ చేద్దాము అన్నట్టుగా జస్ట్ అప్పటికి మాత్రం సీట్ బుక్ చేసుకొని పెట్టుకుంటున్నాము. ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి, మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి. బట్ మేమేమంటే ఇక్కడ అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు బెంగళూరులో. సో ప్రెసెంట్ అయితే ఇక్కడ పెట్టుకుందాము అన్నట్టుగా పెట్టుకున్నాము. ఇంకా మునక్కాయలు మళ్ళీ వచ్చాయని చెప్పాను కదా, లక్ష్మి అనేసి నా ఫ్రెండ్ అనమాట. సో తను మళ్ళీ నాకు మునక్కాయలు ఇచ్చారు, కాదని చెప్పలేక ఇంకా తీసుకున్నాను. ఇంకా ఇంటి దగ్గర నుండి బెండకాయలు తెచ్చుకున్నాను. ఆ రోజు నేను బెండకాయ కర్రీ చేసుకున్నాను. ఇది ఒక కర్రీ కాదు, బెండకాయలు పామడం అనమాట, పుల్లగూర
అంటారు ఆంటీ. బెండకాయలు పుల్లగూర చేసుకున్నాను. అబ్బబ్బా ఎందుకులేండి ఎంత ఎమ్మిగా వచ్చిందో, అసలు ఇది ఇంత బాగుంటుంది, అసలు ఎంత ఈజీ. అన్నీ తీసి ఆ దాంట్లో కొద్దిగా వాటర్ వేసి ఆ గిన్నెలో పెట్టేశాను, అంతే. పోపు వేసేసుకున్నాను, అంతే అయిపోయింది. దానికి వడియాలు వేసేసుకున్నాము. ఇంకా వేడి వేడి అన్నంలో పుల్లగా కారం కారంగా, అబ్బా ఎందుకులేండి అంత బాగుంది. నేను మీతో చెప్తుంటేనే నోట్లో వాటర్ వస్తున్నాయి. ఇంకా రెడీ హ్యాపీ వాళ్ళకి దానికి ఆమ్లెట్ వేసేసి ఇచ్చేద్దాం అన్నట్టుగా ఇంకా నేను సుదర్శనం అంటే వడియాలు వేసేసుకున్నాము. ఇంకా నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే గ్రహణం రోజు ఏమేం చేశాను, పూజారి గారికి ఏమేమి ఇచ్చాము, సో అవంతా చెప్తున్నాను మీకు ఇక్కడ. ఇంకా మండే రోజు ఇలా అయిపోయిందా. నెక్స్ట్ ఏమంటే ట్యూస్డే రోజు, అసలు ఆ రోజు ఎంత వర్స్ట్ డే అంటే అంత వర్స్ట్ డే ఇన్ మై లైఫ్ అనిపించింది. బాబ్బా ఎందుకులేని, ఎట్లా అంటే నా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది, అసలు మైండ్ పని చేయలేదు. ఆ రోజు అంతా ఏదోగా ఉండింది అనమాట, ఏదో పెయిన్గా ఉంది మైండ్లో. మన టెన్షన్ ఎక్కువ పడి ఒకసారిగా రిలీజ్ అయిపోతే ఎలా అయిపోతుంది మనకి, ఏదో డల్గా కామ్గా అలా ఉంటాం కదా, అలా అయిపోయిన డే అనమాట ఆ రోజు. అసలు ఎందుకు అట్లా జరిగిందో నాకైతే అర్థమే కాలేదు. ఆ రోజు అసలు యాక్చువల్గా ఏమైందంటే వీళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, టెడ్డీ హ్యాపీ వాళ్ళకి క్వార్టర్లీ ఎగ్జామ్, మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ అంటారు వీళ్ళు. సో ఆ ఎగ్జామ్స్ జరుగుతుంది, దీని తర్వాత దసరా హాలిడేస్ ఇస్తారు కదా. సో ఒక రోజు ఎగ్జామ్ ఉంటుంది, ఒక రోజు ఏమంటే స్టడీ లీవ్ అనేసి ఇస్తారు. సో స్టడీ లీవ్ రోజు టెడ్డీకి ఏమంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, ఏమంటారు బోర్డ్ ఎగ్జామ్స్కి అప్లికేషన్ ఫామ్కి కావాలన్నమాట. ఆల్రెడీ పంపించున్నారు, అది యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు. అదేమంటే ఇంట్లో తీసి జస్ట్ అది పంపించేసాము, అది యాక్సెప్ట్ చేయలేదు. సో మళ్ళీ కావాలన్నప్పుడు వాళ్ళు ఎంత సైజ్ కావాలి, దాన్ని కింద ఏమంటే నెంబర్ అంటే డేట్ అవంతా కూడా పెట్టి పంపించాలంట. సో అట్లా కావాలన్నారు, అందుకనేసి వెళ్ళున్నాం. నేను టెడ్డీ ఇద్దరము స్టూడియోకి వెళ్ళాము. లంచ్ బాక్స్ కానీ లంచ్ ట్రీ ఉంది. సౌండ్ గుర్తుపడేస్తట్లే. ఇంకోటి హ్యాపీ, ఇంకోటి ఇది పెట్టే ఇప్పుడే ఉండరా హ్యాపీ. అమ్మా ఏంటమ్మది? స్క్రూ ఓపెన్ చేయాలి, స్పూన్ తేప. స్క్రూ డ్రైవరా? స్పూన్ అంటే ఇంకెంత తీసుకో. బాగుంది కదా. ఎరేజర్ అందుకుంది. ఇది తీసుకున్నాను. హ్యాపీ ఇది చూడు, బ్రెడ్ కి. ఏదండి స్పూన్ మళ్ళీ చేసుకున్నాను. అంటే ఇది పబ్బా తీసి ఏం చేస్తాడు అమ్మా. నేను చూడలో ఎంత బాగుంది కదా, నేను చూడలేదు. కట్ చేసి హ్యాపీకి ఇస్తాను. హ్యాపీ చూడు, ఈ స్పూన్ ఎంత బాగుంది, నాకు నచ్చింది. రేటింగ్ డింగ్ అని చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ ఉన్నాయి కదా మన దగ్గర. బ్రేక్ఫాస్ట్ ఇక్కడ నీట్గా ఉన్నాయి. లాస్ట్ టైం ఇక్కడ తీసుకున్నాను బాగా. ఈ ప్లేట్ హ్యాపీ చూడు. ఇంకా ఉన్నాయి, తిరుపతి ఉన్నాయి. వంకరగా ఉన్నాయా? చూపిస్తే అవును వంకరగా ఉన్నాయి, వీడియో తెలుస్తుంది. ఓహో చాలా ఉన్నాయి. ఏంటది? నాకు కూడా ఇట్లా అనిపించింది, మళ్ళీ స్ట్రైట్ గా చూస్తే బాగుంది. మళ్ళీ వెళ్దాం ఒక పోలీస్ హౌస్ దగ్గర. మళ్ళీ ఇక్కడ ఒక అప్సెట్ అయిపోయాను. ఆ ప్లేట్స్, ఆ ట్రేస్ లాంటివి భలే ఉన్నాయి, నాకు చాలా నచ్చాయి. అది ఇంటికి వచ్చి చూసుకుంటే అక్కడ వంకరగా ఉందనేసి నాకు కొంచెం అనిపించింది, కానీ లేదులే అనేసి మళ్ళీ ఏదో పాజిటివ్గా థింక్ చేసుకొని తీసుకొచ్చేసుకున్నాను.
ఇంటికి వచ్చి చూసుకుంటేనేమో అది కొంచెం అలా ఉంది. మళ్ళీ దానికోసం ఇంకెవరు వెళ్తారులే అన్నట్టుగా సర్లేండి. అసలు ఇవంతా ఏంటి ఆశ, ఎక్కడ కొనుక్కున్నావు ఏం చెప్పలేదు కదా నేను మీకు. నేను ఇంటి నుండి టెడ్డీ వాళ్ళ స్కూల్ వరకే వెళ్తాను, ఇంకెక్కడికి వెళ్ళను. అసలు ఎక్కడికి వెళ్ళను. ఇంకా స్కూల్కి కూడా ఆ టెంపుల్ దగ్గర బైక్ పెట్టేసి అట్లా దాటుకొనేసి వెళ్తాను, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, కష్టము, లేట్ అయిపోతుంది అన్నట్టుగా. అలాంటిది ఇక్కడ రోడ్ బ్లాక్ చేసేసారు. ముందు ఓపెన్ ఉండింది, చౌరస్తా లాగా ఉండింది, ఇప్పుడు బ్లాక్ చేస్తారు. ట్రాఫిక్ పోలీస్ కూడా అక్కడెక్కడ ఉండరు అనమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసి దాటుకునేసి వెళ్ళాలి, అలా క్రాస్ చేసుకొని. సో అలా అయిన తర్వాత నుండి ఫస్ట్ టైం నేను వెళ్ళడము, అంటే అటు సైడ్కి వెళ్ళడము. స్టూడియోకి వెళ్ళాలి అంటే ఇంకా అటు సైడ్కే వెళ్ళాలి. సరేలే అని చాలా ధైర్యం వచ్చేసింది నాకు. పదరా టెడ్డా వెళ్దాము, ఏముంది మన ఇద్దరం అనేసి యాప్ని ఇంట్లో పెట్టేసి ఇద్దరం కలిసి వెళ్ళాము. వెళ్తే ఫోటో స్టూడియోకి వెళ్ళాము. తీరా వెళ్ళిన తర్వాత అతను ఏం చెప్పారంటే 1:30, 2 o'clockకి రండి మేడం, ఇప్పుడు లేదు, అతను లేరు అన్నట్టుగా చెప్పారు. అయ్యో, అంత ధైర్యం చేసి వచ్చినందుకైనా ఫోటో తీసుకున్నామంటే పని అయిందంటే ఇంకొకసారి రావాలనిపిస్తుంది. ఇదేంట్రా ఇట్లా అయిపోయింది అనుకొని కొంచెం దిగిపోతున్న స్టెప్స్ కింద దిగుతున్నాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే పక్కనే మింట్ సూపర్ మార్కెట్ అనేసి ఒకటి ఉంటుంది. అక్కడ సరే టెడ్డీని ఏమైనా కొనుక్కుంటుందేమో పాపం, అడుగుదాం అన్నట్టుగా, ఏం కావాలో చెప్పు టెడ్డా ఏమైనా కొనిస్తాను, మింట్ సూపర్ మార్కెట్కి వెళ్దామా అంటే వెళ్దామా చక్క అనేసి అనింది. సరే అనేసి మింట్ సూపర్ మార్కెట్కి వెళ్ళాము. వాడు ఏదో ఎరేజర్, పెన్స్ అనేసి చూసుకుంటా ఉంది. సరే నేను ఊరికే అలా చూసుకుంటా ఉంటే ఇగో ఈ గిన్నెలు కనిపించాయి, అది ఆఫర్లో కనిపించాయి. ఒక్కొక్కటి 99 రూపీసే, అంటే 199వి 299వి ఉన్నాయి. సో 99 రూపీస్ ఆఫర్లో ఉన్నాయి. డిజైన్ ఉన్నది దానిపైన, నాకు భలే నచ్చాయి. ఇంకా ఇలాంటి గిన్నెలు ఉన్నాయంటే నాకు ఎవరికైనా ఇవ్వడానికి బాగుంటుంది, ఏదైనా పెట్టి ఇవ్వడానికి. ప్లాస్టిక్లో యూజ్ అండ్ త్రో వాటిల్లో ఇస్తుంటాం కదా, అలా కాకుండా ఇలా స్టీల్ డబ్బాలు ఉంటాయి, బాగుంటాయి అన్నట్టుగా. ఈ సైజులో లేవు కదా అన్నట్టుగా తీసుకున్నా, 99 రూపీసే కదా అన్నట్టుగా. అందుకే ఒక్కొక్కటి ఎందుకు లేని 2 తీసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా తీసుకున్నాను. అంతా బాగుంది, చాలా హ్యాపీగా తీసుకున్నాను. టెడ్డీకి కూడా ఏమేమి కావాలో హ్యాపీ కోసం కూడా తీసుకుంది, ఎరేజర్ అనేసి, పెన్సిల్ అనేసి. సో అన్ని తీసుకున్నాము. ఇంకా సరే ఇంకా బయలుదేరేసి వచ్చేస్తున్నాం. వెళ్ళేటప్పుడే ఏమంటే హెల్మెట్ వేసుకోవాలి ఆశక్క నువ్వు, నేను వేసుకోకపోయినా పర్వాలేదు, నేను యూనిఫామ్లో ఉంటాను కాబట్టి అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఏమి అడగరు, బాబా వేసుకుంటాడు, వేసుకో అంటే ఏం కాదులేరా అక్కడ ట్రాఫిక్ పోలీసు ఉంటే చెప్పురా వేసుకుంటాను అంటే. నాకు హెల్మెట్ వేసుకోవడం ఇష్టం ఉండదు, ఎందుకో తెలీదు మరి. నా హెయిర్ ఏదోగా అయిపోతుంది, నాకు హెడ్ఏక్గా ఉంటుంది, అది వెయిట్ పెట్టుకున్నట్టు ఉంటుంది అనేసి నేను ఎక్కువగా వేసుకోను, ఎప్పుడు అటు పక్కకి వెళ్ళను. హెల్మెట్ వల్లే నేను వేసుకోవాల్సి వస్తుంది అనేసి అలా క్రాస్ చేసి అటు పక్కకి వెళ్ళను అనమాట నేను మోస్ట్లీ. అలాంటిది ఆ రోజు అట్లనే. ఒకవేళ పోలీసు ఉంటే ఆశక్క అంటే అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది లేరా, ఏముంది అని చెప్పి స్టైల్గా ఇంట్లోనే చెప్పాను టెడ్డీతో. అదంతా పక్కన పెట్టేసి సరే ఇంకా అక్కడ వెళ్ళేటప్పుడు ఎట్లా పోలీసు ఎవరు లేరు, క్రాస్ అయిపోయాం, వెళ్ళిపోయాం. వచ్చేటప్పుడు మాత్రం వేసుకొని వద్దాంరా అన్నట్టుగా అనుకున్నాం. ఈ గిన్నెలు కొనుక్కున్నాను కదా, ఆ సంతోషంలో పోలీసులు గుర్తుకు రాలేదు, ఆ హెల్మెట్ గుర్తుకు రాలేదు. జస్ట్ క్యాజువల్గా ఇంకా ఇంటికి బయలుదేరిపోయాం నేను, టెడ్డీ కూడా మర్చిపోయింది. ఇంకా మళ్ళీ అలా క్రాస్ అవుతా ఉంటే అక్కడ సడన్గా పోలీసెస్ ఉన్నారు, ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. ఓ మై గాడ్, నేను వాళ్ళని కూడా చూడలేదు. నార్మల్గా నేను ఆ పాటిని వెళ్ళిపోతా ఉంటే సడన్గా వచ్చి అలా స్టాప్ చేశారు మధ్య రోడ్లో. నాకు గుద్దేస్తానేమో నేను అట్లా అనేసి అనుకున్నాను. బ్రేక్ కూడా పడట్లేదు, నాకు టెన్షన్గా ఉందన్నమాట. అయ్యో పోలీసులు చూసేసారా అన్న టెన్షన్గా ఉండింది. ఇంకా సడన్గా బ్రేక్ వేసాను, ఆపాను. దాని తర్వాత ఫైన్ కట్టాలి అనేసి అన్నారు. నేను అప్పటికి అడిగాను, సార్ ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం ఇట్లా వచ్చాను అన్నట్టుగా. ఫస్ట్ టైం అయినా లాస్ట్ టైం అయినా హెల్మెట్ వేసుకోవాలి కదా, పాపకి లేకపోయినా పర్వాలేదు, తనకి యూనిఫామ్లో ఉంది, ఐడి కార్డు ఉంటే ఓకే, మీరు వేసుకోవాలి కదా అని చెప్పారు. 1000 రూపీస్ అడిగారు. మళ్ళీ నేను 1000 రూపీసా సార్ అట్లా అనేసి అన్న తర్వాత 500 కట్టండి అని చెప్పారు. మళ్ళీ 500 నేను ఇంకా అక్కడ మనీ కట్టేసి తర్వాత అక్కడ ఏదోగా అయిపోయింది అనమాట. నన్ను అలా ఆపారు కదా, అసలు ది వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కాలేదు నా లైఫ్లో. అసలు ఎన్నిసార్లు నేను బైక్లో వెళ్ళి ఉంటాను, నా బీటెక్ డేస్లో అన్నీ గుర్తొచ్చాయి, ఏవేదో గుర్తుకొచ్చాయి. ఇలా అయింది ఏంటబ్బా ఈరోజు అనుకున్నాను. సరే అదంతా అయిపోయిన తర్వాత టెడ్డీని తీసుకొని ఇంటికి వచ్చేసాను. అదే మాట్లాడుకుంటూ దాని గురించి అప్సెట్ అయిపోయాను, చాలా సాడ్గా మాట్లాడుకుంటూ వచ్చేసాను. ఇంటికి వచ్చేసాను, లిఫ్ట్లో ఎక్కాము. ఎక్కిన తర్వాత లిఫ్ట్లో ఏం జరిగింది, అది సడన్గా స్టాప్ అయిపోయింది లిఫ్ట్. అంటే పవర్ కట్ అవుతా ఉంటే ఒక్కొక్కసారి స్టాప్ అయిపోతుంది కదా, అట్లా స్టాప్ అయిపోయింది. అది కిందకి వెళ్తుందో పైకి వెళ్తుందో, ఒక్కసారి కింద నుండి పైకి పడుతుందో ఏమీ అర్థం కాదు, అదొక టెన్షన్ అయిపోయింది. 5 minutes లిఫ్ట్లోనే ఉన్నాం, నేను టెడ్డీ ఉన్నాము, ఇంకొక అతను ఎవరో డెలివరీ బాయ్ ఎవరో ఉన్నారు, ఇంకొక అతను ఎవరో ఉన్నారు. సో ఇంకొక టెన్షన్ అయిపోయింది, అయ్యో ఇదేంటి ఇట్లా అయిపోయింది అనేసి. తర్వాత అది 9th floorలో ఆగింది, లిఫ్ట్ ఓపెన్ అయింది, ఏదో ఒకటి అనేసి అక్కడ దిగిపోయి మళ్ళీ స్టెప్స్లో కిందకు వచ్చేసాము. సో ఇదే అనమాట నేను కట్టిన ఫైన్ అనమాట ఆ రోజు.
అది కూడా గుర్తుగా ఉంటుందిలే అనేసి అబ్బీలు ఎత్తి పెట్టుకున్నాను. సో ఆ రోజు నాకు అలా జరిగింది. సుదర్శన్కి వెంటనే ఫోన్ చేసి చెప్పా ఇంటికి వచ్చిన తర్వాత, బాబా ఇలా జరిగింది బాబా అంటే పక్క నవ్వుకుంటున్నాడు. నవ్వుతున్నావేంది బాబా, నాకు ఇలా జరిగిందని చెప్పి మీతో షేర్ చేస్తూ ఉంటే అనేసి అంటే నవ్వుకుంటూనే ఉన్నాడు మా సుదర్శన్. ఏం కాదులే బుజ్జు, అది కూడా ఒక ఎక్స్పీరియన్స్లే నీకు అనేసి అన్నాడు. నిజంగానే ఎక్స్పీరియన్స్ బాబా, పెద్ద స్టైల్గా ఇంట్లో ఉన్నప్పుడు టెడ్డీతో అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది ఒకవేళ పోలీస్ పట్టుకుంటే నన్ను అనేసి అన్నాను. అలాగే జరిగింది. తదాసు దేవతలు, ఇలాంటప్పుడు ఎందుకు తదాస్తు అన్నారో నాకు అర్థం కావట్లేదు అనేసి షేర్ చేశాను. ఇంకా దాని తర్వాత 1:30కో 2కో రమ్మన్నారు కదా మళ్ళీ ఫోటో స్టూడియో వాళ్ళు. నేను మళ్ళీ వెళ్ళలేదు, ఇంకా అంతే ఇంట్లోనే ఉండిపోయాను. తర్వాత సుదర్శన్ వచ్చిన తర్వాత ఇంకా ఆ రోజు ఈవినింగ్ బయలుదేరదాము అన్నట్టుగా ఇక్కడికి వచ్చాము. అదే ఫోటో తీసుకోవడానికి స్టూడియోకి వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇంతలో ఇక్కడ ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ అపార్ట్మెంట్ కింద. ఇంకా స్నాబిట్ అనేసి ఒక యాప్ అనమాట. దాంట్లో మనము మన హౌస్ హెల్పర్ ఏదైనా కావాలి, గిన్నెలు కడగడానికి, మనకు ఆ రోజు హెల్త్ బాగాలేదు, గిన్నెలు కడుక్కోవాలి, లేదా బట్టలు ఉతుక్కోవాలి, లేదా హౌస్ క్లీన్ చేసుకోవాలి, ఏదైనా అవసరం అంటే అక్కడ బుక్ చేసుకున్నామంటే జస్ట్ 10 minutesలో వాళ్ళు వచ్చేస్తారంట. సో అది దాని గురించి అక్కడ ఇంకా వాళ్ళు ఫ్రీగా ఏమంటారు హౌస్ క్లీన్ చేసేది ఒకటి లిక్విడ్ లైజాల్ లాంటిది ఒకటేమో ఇచ్చున్నారు. ఇంకా సుదర్శన్ దాని గురించి కనుక్కుంటాను ఉండు బోజు అని చెప్పేసి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. నాకైతే ఆ రోజు అంతా మర్చిపోలేకపోతున్నాను, అదే గుర్తుకొస్తా ఉంది. ఏమది ఏదో ఒకటి లేదు ఈ హ్యాపీ ఫ్రీగా ఇచ్చారా? ఎక్కండి. సో చూసారుగా ఆ రోజు అసలు ఎంత బ్యాడ్ డేనో, అసలు ఎంత బ్యాడ్ ఎక్స్పీరియన్సో అసలు నేను మీతో చెప్పుకోలేకపోతే. ఇంతకుముందు ఎప్పుడైనా జరుగుంటే నేను కొంచెం ఈజీగా తీసేసుకొని ఉంటాను. ఇది నాకు జరిగింది, నేను ఎవరితో నా ఫ్రెండ్స్తో అయినా మా సుదర్శన్తో ఎవరితో అయినా షేర్ చేస్తుంటే వాళ్ళు చాలా ఈజీగా తీసేసుకున్నారు. అరే అది కూడా దానికి కూడా అసలు ఏమైనా మైండ్లో పెట్టుకుంటారా అనేసి, అంటే వాళ్ళకి ఆల్రెడీ జరిగాయంట ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా. సో అట్లా చెప్తున్నారు. నాకు మొదటి ది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవరు అన్నట్టు, అమ్మా ఇంకెప్పుడు కూడా అట్లా జరగకుండా చూసుకోవాలి అనేది. అంటే నాకు అదొక చాలా ఏమంటారు, నేను కనిపించే దానికి చాలా యాక్టివ్గా చాలా డేరింగ్గా అలా ఉంటానేమో కానీ చాలా సెన్సిటివ్ నేను భరించలేను నాకు ఇలాంటివి ఏదైనా వచ్చాయంటే. సో ఫైనలీ స్టూడియో ఇదే ఎస్ అనమాట, ఈ స్టూడియో పేరే ఎస్ అంట. ఇంకా దీనికి మళ్ళీ వచ్చాము. ఇంత ముందు కూడా టెడ్డీ హ్యాపీ వాళ్ళకి కూడా పాస్పోర్ట్స్ ఐడి కార్డ్ మీద కావాలన్నప్పుడు కూడా ఇంకా ఇక్కడికే వచ్చి ఉన్నాము, మళ్ళీ ఇక్కడికే వచ్చాము. స్పెక్స్ తీసుకొని ఇట్లా పెట్టద్దు, ఇట్లా మన మామూలుగా ఉండు, ఫ్రీగా నార్మల్గా నేను ఎలా తీస్తా అలా పెట్టు. ఐబ్రోస్ ఇలా అనుకో, ఐస్ ఇట్లా చూడొద్దు, మామూలుగా నార్మల్గా చూడు, లైట్గా ఇట్లా లిప్స్ క్లోజ్ చేసేది. ఇదే బాగుంది కానీ క్లోజ్ చేసి బాగా వచ్చింది బాబా. చూద్దాం చూపించారు. అంతా పర్ఫెక్ట్ గా వచ్చింది, కాకపోతే టై ఏమంటే సైడ్ కి ఉన్నట్టుగా అనిపించింది. సో మళ్ళీ ఇంకోటి తీసుకున్నాము. టై బాగా పెట్టుకున్నావా? విత్ అండ్ వితౌట్ రెండు. ఎక్కువ స్మైల్ చేయాలి, లైట్ గా బాగుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు స్పెక్స్ తీసే సేమ్ స్మైల్, లైట్ స్మైల్.
బాగుంది టై బాబా, స్ట్రైట్గా ఉందా, వంకరగా ఉంది కదా బాబా, బాగున్నాయి, అట్లే ఉండాలి. సో ఆ రోజు అలా ఇంకా ఈవినింగ్ ఫోటో తీసుకుని వచ్చాం. అదేదో ముందే తెలుసుంటే నేను పొద్దున వచ్చి ఉండనే కదా ఫోటో స్టూడియోకి. అసలు నాకు అప్పుడు పోలీస్ పట్టుకునే ఉండరు, ఇలాంటివంతా జరుగునే ఉండదు కదా, బాబాతో వెళ్ళేసి వచ్చేసి ఉంటే పని అయిపోయి ఉంటుంది కదా అనిపించింది. ఇంకా పక్కనే ఏమంటే ఈ ఫిష్ తీసుకొచ్చుకుంటా ఉంటాం కదా మేము ఎప్పుడు. సో ఆ స్టోర్ ఇక్కడే ఉంటుంది. సో అక్కడికి వచ్చాము. యాక్చువల్గా ఎందుకు అంటే నేను సుదర్శన్ని క్రాబ్ అడిగా. రీసెంట్గా ఒక రెసిపీ చూసా క్రాబ్, ఒక వీడియో, అది మీతో షేర్ చేస్తాను. చాలా ఎమ్మీగా చేశారనమాట. అది ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలి అనిపించే అంతగా. నాకు క్రాబ్ అంటే చాలా ఇష్టము, కానీ చేసుకోవడం రాదు, అందుకనేసి నేను చేసుకోను. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రెస్టారెంట్లో, అప్పుడు మేము అలపి వెళ్ళాం కదా, అల్లపూజ, సో అక్కడ తీసుకున్నాము ఆ బోట్ హౌస్లో. ఆ అంకుల్ చాలా బాగా చేశారు. దాని తర్వాత ఇంకెక్కడో తీసుకున్నాను అంతే, మళ్ళీ ఎక్కడ తినలేదు. చిన్నప్పుడు చాలా తినేదాన్ని ఇంటి దగ్గర, నాకు చాలా ఇష్టము. సో అలా సుదర్శన్ ఆ రోజు క్రాబ్ కొని బాబా నేను చేసుకోవడం నేర్చుకున్నాను, ఒక వీడియో చూసి అలానే చేస్తాను అనేసి అడిగాను. సో అందుకనేసి ఏమంటే సుదర్శన్ తిన్నాడు, హ్యాపీ ఎలాగో తినదు. సో అందుకనేసి ఇంకా ఓన్లీ 2 పీసెస్ చాలన్నాడు మా సుదర్శన్. సో 2 పీసెస్ తీసుకుంటున్నాం. అది 2 ఏమంటే 4 లాగా ఇస్తారనమాట. సో క్రాబ్ అదే తీసుకుంటున్నాం ఇక్కడ. ఇంకా నేను క్రాబ్ తీసుకుంటా ఉంటే హ్యాపీకి ప్రాన్స్ కావాలి అనేసి అడుగుతాను సుదర్శన్ని. సో అలా ప్రాన్స్ కూడా తీసుకుందాం అనేసి అనుకున్నాను. యాక్చువల్గా ప్రాన్స్ అయితే డీవిన్ చేయాలంటే చాలా, నాకు ఇంతకుముందు పలు ఇంట్రెస్టింగ్గా ఉండేది, తీసేసేదాన్ని, నీట్గా క్లీన్ చేసేదాన్ని. ఈ మధ్య అంత ఓపిక ఉండడం లేదు నాకు. అదేదో యాప్ ఉంది, మర్చిపోయాను, దాంట్లో డీవిన్ చేస్తారని చెప్పేసి 2 times ఆర్డర్ చేసుకున్నాం, కానీ అది సరిగ్గా చేయలేదు. ఓన్లీ 1 సైడే చేస్తున్నారు వాళ్ళు, 2 sides చేయాలి కదా. సో అలా ఇంకా అక్కడ నుండి ఆర్డర్ చేసుకోవట్లేదు ఈ మధ్య మేము. దేంట్లో అది మర్చిపోయాను, గుర్తు రావట్లే యాప్ పేరు. సో అందుకనేసి ఇంకా వీళ్ళని అడిగాము, డీవిన్ చేస్తేనే తీసుకుందాం బాబా మనం ప్రాన్స్, నాకు ఇప్పుడు అంత ఓపిక లేదు అనేసి అన్నాను అనమాట. యాక్చువల్గా ఆ రోజు ట్యూస్డే, నేను తిన్నాను, కానీ రేపటి కోసం ముందే తీసుకుంటున్నాము ఇక్కడ. సరే ఇంకా వాళ్ళు ఏమంటే చెయ్యమని చెప్పారు, డీవిన్ చేయలేము సార్ ఇప్పుడు అనేసి అన్నారు. అంటే మార్నింగ్స్ వచ్చినప్పుడు ఏమైనా చేసి ఉంటారేమో, ఇంకా ఇప్పుడు చేయరంట వాళ్ళు. సో అందుకనేసి ఇంకా అయినా కానీ తీసేసుకున్నాను. సరేలే బాబా తీసేసుకో, నేను క్లీన్ చేస్తానులే అని చెప్పాను. ఇంకా 600 grams 582 grams ఎంతో ఉంది కదా, అది ప్రాన్స్ తీసుకున్నాము. ఇంకా 282 క్రాబ్ తీసుకున్నాం. సో ఇంకా అలా తీసుకునేసి ఇంటికి బయలుదేరిపోతున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను కొంచెము ఇంకా అదే మైండ్ ఉందన్నమాట నాకు. ఆ రోజంతా డల్గానే, మైండ్ అంతా ఏదోగా ఉంది అసలు. ఇంకా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది అట్లనే ఫ్రిడ్జ్లో ఎలా పెట్టేసాలి, ఇంకా అది క్లీన్ చేసుకునేసి కదా పెట్టుకోవాలి. ఇంకా రేపు ఏమంటే మళ్ళీ సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు, అందుకనేసి ఇంకా నేను సరే రాను కదా, అందుకనేసి ముందు రోజు ఇంకా ఎట్లాగో దాని పక్కనే కదా అనేసి అన్నట్టుగా తీసేసుకున్నాను అనమాట. అది ఇంకా ప్రాన్స్ కర్రీ, దాని తర్వాత క్రాబ్ కర్రీ నెక్స్ట్ నేను చేసుకుంటాను కదా, మీతో షేర్ చేస్తాను వీడియోలో. ఇంకెవరి దగ్గర నేర్చుకుని చేస్తున్నాను కూడా అనేది కూడా షేర్ చేస్తాను. నాకైతే ఎంత నచ్చిందో అసలు, అది చూడగానే ఎప్పుడెప్పుడు చేసుకోవాలి అనేసి అనిపించింది అనమాట నాకు ఆ వీడియోని. సో అది మళ్ళీ షేర్ చేస్తాను మీకు. ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమంటే టెడ్డీ పొద్దున్న మేము స్టోర్కి వెళ్ళాం కదా, అదే సూపర్ మార్కెట్కి వెళ్ళాము. అక్కడ నుండి ఏమంటే బుల్డక్ అనేది నూడిల్స్ ఒకటి తెచ్చుకుంది. ఈ కొరియన్ నూడిల్స్ ఇవన్నీ భలే ట్రై చేస్తూ ఉంటుంది. టెడ్డీకి చాలా ఇష్టము, చాలా స్పైస్ ఉంటుంది దాంట్లో. సో అది చేసుకుంది. ఇంకా హ్యాపీకి నేను మ్యాగీ కావాలని అంటే మ్యాగీ చేశాను. సో ఆ రోజు నైట్కి డిన్నర్కి వాళ్ళిద్దరు అదే తిన్నారు. ఇంకా సుదర్శన్ ఏమో టీటీ ఆడడానికి వెళ్ళిపోయి ఉన్నాడు. ఇంకా నాకైతే ఏం ఆకలి వేయలేదు, కానీ నేను బ్రోకోలీ ఆర్డర్ చేసుకున్నాను. అది మార్నింగే తిందాం అనేసి పెట్టుకున్నాను, కానీ తినలేదు. సో అది చేసేసుకుందాం ఇప్పుడు, అది ఒకటి తినేద్దాము అనేసి అనిపించింది. జస్ట్ నేను అదేమంటే బాయిల్ చేసి కొంచెం వాటర్లో, దాని తర్వాత బటర్ వేసేసి అది జస్ట్ అలా ఫ్రై చేసుకొని సాల్ట్ పెప్పర్ వేసేసుకుంటాను అంతే. దాని తర్వాత తిరిగ్గా ఈ ప్రాన్స్, ఆ క్రాబ్ నీట్గా క్లీన్ చేసేసుకున్నాను, ఆ డీవిన్ చేసేసాను, బాక్స్లో పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో అంతే, ఇక్కడితే వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.